Example 9. Express the ratios cos A, tan A, secant A in terms of sin A. అంటే ఏంటి? cos A, tan A, secant A. వీటన్నిటిని మన సైన్లలో రాయాలి. ఎలా చూద్దాం. ఏమేమి? cos A, ఓకేనా, నెక్స్ట్ tan A, ఇంకోటి ఏంటి? secant A. వీటన్నిటిని రాయాలి. సరే చూద్దాం ఎలా అంటే. కాజ్ ఏ కావాలంటే మనకేం తెలుసు? ఐడెంటిటీ తెలుసు కదా మనకు. ఏంటి ఐడెంటిటీ? కాస్ స్క్వేర్ ఏ ప్లస్ సైన్ స్క్వేర్ ఏ ఈక్వల్స్ టు 1 అని తెలుసుకోండి. రైట్. మనకు కాజ్ ఏ కావాలి అంటే ఏంటి? ఇక్కడ కాస్ స్క్వేర్ ఏ ఈక్వల్స్ టు 1, ఈ ప్లస్ సైన్ స్క్వేర్ ఇటు సైడ్ అయితే మైనస్ సైన్ స్క్వేర్ ఏ. కాజ్ ఏ ఈక్వల్స్ టు ఏంటి? రూట్ 1 మైనస్ సైన్ స్క్వేర్ ఈ. ఓకేనా? కాజ్ ఏ ఈక్వల్స్ రూట్ 1 మైనస్ సైన్ స్క్వేర్ ఈ. ఇది కాజ్ని సైన్లో రాస్తారు. ఓకేనా? ఇన్ టర్మ్స్ ఆఫ్ సైన్. వాట్ ఈస్ దట్ కాజ్ ఏ ఇన్ టర్మ్స్ ఆఫ్ సైన్? ఈక్వల్స్ టు రూట్ 1 మైనస్ సైన్ స్క్వేర్ ఈ అనేది ఇన్ టర్మ్స్ ఆఫ్ సైన్. ట్యాన్, ట్యాన్ని ఇన్ టర్మ్స్ ఆఫ్ సైన్లో రాయాలి. యాక్చువల్గా ట్యాన్ అంటే ఏంటి? ట్యాన్ ఏ ఈక్వల్స్ టు సైన్ ఏ బై కాజ్ ఏ. సైన్ బై కాజ్. వాట్ ఈస్ సైన్ ఏ? సైన్లో ఉంది కాబట్టి నో నీడ్ టు చేంజ్ దిస్. డినామినేటర్ కాజ్ ఏ. వాట్ ఈస్ కాజ్ ఏ? రూట్ 1 మైనస్ సైన్ స్క్వేర్ ఏ. అంతే, అయిపోయింది. 1 మైనస్ సైన్ స్క్వేర్ ఏ. దిస్ ద ట్యాన్ ఏ ఇన్ టర్మ్స్ ఆఫ్ sin A. Next to secant A. What is secant A? So secant A equals to, what is the reciprocal of secant A? Cos. So secant A equals to 1 by cos. Right. That equals to 1 by, what is cos A? Cos A into root 1 minus sin square. Root 1 minus sin square A. This is the in terms of sin. What is that? Cos A, tan A, secant A in terms of sin. Sin లోకి దీని అంతటిని చేంజ్ చేస్తాము. రైట్. దిస్ ఇస్ ఎగ్జాంపుల్ 9.